నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు టెంపుల్ స్టైల్ పులిహోర మనం ఇంట్లోనే ఆ టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ ఆఫ్ మెంతులు, మిరియాలు, 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ ఆవాలు అండ్ అలాగే కొంచెం శనగపప్పు అండ్ అలాగే గుండు మినపప్పు అండ్ ఎండుమిర్చి ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఫైనల్గా డ్రై రోస్ట్ అయిన తర్వాత లాస్ట్లో నువ్వులు యాడ్ చేసి అది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, లేదంటే నువ్వులు చాలా తొందరగా మారిపోతాయి. సో ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని వాటిని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత కొంచెం నువ్వులు అండ్ నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ అలాగే మనకు నచ్చిన పల్లీలు అండ్ అలాగే గుండు మినపప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అస్సలు మాడిపోవద్దు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి లేదా మీడియం ఫ్లేమ్. అండ్ నెక్స్ట్ కొన్ని ఎండుమిర్చి అండ్ అలాగే ఒక 4 గ్రీన్ చిల్లీ వరకు యాడ్ చేసుకొని ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఏదన్నా సరే ఆప్షనల్, బట్ వేస్తే ఫ్లేవర్స్ మంచిగా ఉంటాయి. అండ్ అలాగే నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేయండి అండ్ తర్వాత చింతపండు గుజ్జు యాడ్ చేయాలి. సో అలాగే ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేయండి. ఇది మంచిగా గ్రేవీ అంతా కూడా థిక్ కన్సిస్టెంటీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్లెయిన్ రైస్ తీసుకొని అందులో మనం పౌడర్ చేసుకున్న మిక్చర్ ఉంది కదా అది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం పోసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఈజీగా టెంపుల్ స్టైల్లో పులిహోర అయితే రెడీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.